మన బనగానపల్లెను స్వచ్ఛ బనగానపల్లెగా మార్చడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. బనగానపల్లెలో 28 కొత్త డస్ట్ బాక్సులను ఏర్పాటు చేయించారు. చేయి కలుపుదాం, మన బనగానపల్లెను స్వచ్ఛ బనగానపల్లెగా ఉంచడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన 28 కొత్త డస్ట్బిన్లతో పాటు ఆధునిక కంపాక్టర్ యంత్రాలను ప్రారంభించారు. బనగానపల్లె పట్టణంలో పారిశుద్ధ్యం లోపించడంతో చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా 12 లక్షలతో కొనుగోలు చేసిన 28 డస్ట్బిన్స్లను ఏర్పాటు చేశారు. అదేవిధంగా 14 టన్నుల సామర్థ్యం కలిగిన ఆధునిక కంపాక్టర్ యంత్రం కొనుగోలు చేశారు. దీనికోసం గ్రామ పంచాయతీ నుంచి 56,50,000 రూపాయలు ఖర్చు చేశారు. రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి కుటుంబ సభ్యులు వ్యర్థాలను చెత్తా చెదారాన్ని డస్ట్బిన్స్ లో వేయాలని సూచించారు. మన బనగానపల్లెను స్వచ్ఛ బనగానపల్లెగా మార్చడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో పంచాయతీ అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మిమ్మల్ని ఒక్కటే కోరుతా ఉన్నాను, ప్రజలందరినీ కూడా మీ ఇంట్లో ఉండేది కూడా ఖచ్చితంగా డస్ట్బిన్లోకి తీసుకొచ్చి వేయండి. ఎక్కడో దూరం నిలబడి పడేసిపోతే దానివల్ల నష్టం మనకు జరుగుతూ ఉంది. మీరు ఆ డస్ట్బిన్లో చేస్తే కింద కనపడదు, తర్వాత ఇలాంటి కుక్కలు కానీ ఇంకా వేరే పశువులు కానీ వచ్చి దాన్ని నష్టం కూడా చేయరు. కాబట్టి బనగానపల్లె ప్రజలందరినీ కూడా ఇంత మంచి అవకాశాన్ని ఏదైతే గ్రామానికి మనం చేసుకోవాలని, మన గ్రామాన్ని పరిశుభ్రమైనటువంటి బనగానపల్లె మరి పేరు తెచ్చుకోవాలి, రాష్ట్రంలోనే బనగానపల్లెకు మొట్టమొదటి స్థానంలో తీసుకురావాలని చెప్పి ఆతృతతో నేను, నా భార్య ఇద్దరు కూడా కష్టపడి మేము ఎన్ని ఇబ్బందులు ఉండే కానీ కూడా నేను తీసుకొస్తా ఉన్నాను. ఇప్పటికే బనగానపల్లె పట్టణంలో ఒక బనగానపల్లె గ్రామ పంచాయతీ లెవెల్లో దాదాపుగా 20-40 కోట్ల రూపాయల వరకు అండర్ గ్రౌండ్ రౌండ్ కూడా చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికే చాలా వీధులలో కూడా చూస్తే చాలా సంతోషంగా ఉంటుంది. అక్కడ పోయి చూసినప్పుడు ఎక్కడ చిన్న 6 అడుగుల వీధిలో కేవలం 6 అడుగుల వెడల్పులో ఉన్న దాంట్లో కూడా మనం అందరము ఈరోజు అండర్ గ్రౌండ్ డ్రైన్ చేసుకొని ఆ కుళాయిలు కూడా పరిశుభ్రంగా పెట్టుకొని ఆ నీరు కూడా కంటామినేట్ కాకుండా అవన్నీ కూడా చేసుకుంటా ఉన్నాం. కాబట్టి మీరందరూ సహకారం ఇస్తే, ప్రజల సహకారం లేనిది ఏది కూడా ఎంత గొప్ప పని కూడా చేయాలంటే కూడా మీ సహకారం ఉండాలి. మరి హలో అండి, నేను మీ గిరాక్ సీత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.